హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సంక్షేమ పథకాలకు పుట్టినిల్లగా మారుతుంది. పేద ప్రజల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్కటిగా అన్ని పథకాలను అమలులోకి తీసుకువస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి సీఎం కుర్చీలో కూర్చోగానే తొలుత మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పించడమే కాక పేదలను ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షల వరకు పెంచడం జరిగింది. దీంతో వచ్చి రావడంతోనే సీఎంపై జనాల్లో పాజిటివ్ పెరిగింది. ఆ తర్వాత అభయ్ హస్తం ప్రజాపాలన పేరుతో ఊరూరా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి పేదల డేటా మొత్తం తీసుకున్నారు. ఈ డేటా ఆధారంగా తామిచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అంతేగా మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఈ 2 బెనిఫిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇదే బాటలో మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం షురూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షలు ఇస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ అమలుపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు 6 గ్యారెంటీల అమలు జరుగుతుందని సీఎం అంటున్నారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.